చేరికలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్తే. యాజమాన్యానికి ముందుగా మేడం మీకు ఈ డిబేట్ లో పాల్గొంటున్న సోదరులందరికీ సోదరి మనకి కూడా విశ్లేషకులు సత్యం గారికి అందరికి నా యొక్క నమస్కారములు. ఈ చేరికలు ఏంటంటే చేరికలు ఆ రోజు కేసీఆర్ గారు ఏ తప్పు అయితే చేసిరో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తారు. ఎందుకు అంటున్నా అంటే ఈ వచ్చే వాళ్ళు నియోజకవర్గము అభివృద్ధి కోసం అన్నప్పుడు ఆ నియోజకవర్గం ప్రజలు వాళ్ళు చెప్పినట్టయితే రాజీనామా చేసి వస్తే ఆ ప్రజలు వాళ్ళకి ఓటేస్తారా ఓటేయరా వాళ్ళని ఎన్నుకుంటారా అనేది తెలుస్తుంది. నేనేమంటున్నానంటే ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తారు, అభద్రతా భావంతోనే చేస్తారు. ఎందుకంటే పాలన పక్కన పెట్టి చేరికలకు ప్రోత్సహిస్తారు. సరే చేర్చుకొని మాకు బాధ ఏం లేదు, చేర్చుకొని, కానీ రాజీనామా చేయించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అన్నారు ఇందాక సోదరుడు. ఉద్యమ పార్టీ అన్నప్పుడు ఆ రోజు తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన విజయశాంతి గారిని తీసుకొచ్చిర్రు, మెర్జీ చేసుకున్నారు. కానీ ఆమెకు సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. తెలంగాణ సాధన సమితిని ఆల నరేంద్ర గారి పార్టీని తీసుకొచ్చారు, మెర్జీ చేశారు. ఆ రోజు ఆయనకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఈ రోజు ముందస్తే కేసీఆర్ గారు ఊహించి మా పార్టీ గెలవాల భయంతో బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గురుకులంలోకి ఉన్న ఆయనను అప్పుడు రాజీనామా చేయించి బిఎస్పీలకే వెళ్ళి ప్రోత్సహించి బిఎస్పీతోని లోపాయికార ఒప్పందం మాయావతి గారితో టచ్ లో ఉన్నాడు. ఈ రోజు ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళింది ఢిల్లీకి వెళ్ళింది ఎందుకంటే మాయావతి గారితో సంప్రదించి బిఎస్పీలో విలీనం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్ అనేది ఒక కళ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ పెట్టడం ఒక కళ కాబట్టి నేషనల్ పార్టీ అనేది నేను గుర్తు వాళ్ళకు ఉన్నది కాబట్టి బిఎస్పీలో మెర్జీ చేస్తాడనే భయంతో ఈ ఎమ్మెల్యేలు పోతున్నట్టు మాకు ఉన్న సమాచారం. ఎందుకంటే మేడం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు బిఎస్పీలకు పోవడానికి, ఎందుకంటే కేసీఆర్ కేసు వస్తే ఆయనకు తాగినాక ఒక ఏ ఆలోచన వస్తే అది చేస్తాడు. ఇదివరకు కరోనా టైంలో కూడా జబర్దస్త్ మందు పేరు చెప్పిండు, ఇది కరోనాకు మందు అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో తాగినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, తాగముందుకు ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ఇది తప్పు, ఎందుకంటే అన్పార్లమెంటరీ అనే వర్డ్ తెలంగాణ ప్రజలు ఎవరు మాట్లాడరు. కానీ వీళ్ళు ఒక కేసీఆర్ ఫ్యామిలీ ఏం తీసుకొచ్చారంటే ఇదే మా రేవంత్ రెడ్డి కదా నేర్పింది మీరు మీ కేసీఆర్ అన్న ఆగురు మేము మాట్లాడి సైత్రా చేయకండి. నేనేమంటున్నానంటే బూతులు నేర్పింది రేవంత్ రెడ్డి గానే ఓకేనండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ కేసీఆర్ గారు ఎంత తప్పు చేసిరో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బూతులు నేర్పింది బూతులు నేర్పింది రేవంత్ రెడ్డి గారు అన్న నవీన మర్చిపోకిగా. ఎందుకంటే మనం నీకు నాకు పంచాయతీ మాట్లాడదాం కానీ బూతులు నేర్పింది వాళ్ళ ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి కదా. ఓకేనండి, ఓకే అంటే అందమన్నా ఒక ఇంట్లో మనం అల్లుడు కొడుకు కోడలు సబండ నవీన్ అన్న అంటే మాకు గౌరవం అన్న. నవీన్ అన్న బూతులు నేర్పింది మనకి రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేగులు తీసి మెడకేసుకుంటా చెట్టి ఉడవీక్తా అనేది ఎవరన్నా? చెట్టి ఉడవీక్తా అనేది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం యాస ప్రాస కోసం కేసీఆర్ గారు మాట్లాడొచ్చు కాక, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన స్థాయిని దిగజార్చి తెలంగాణ యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని నేనేమంటా అంటే ఒకటన్నా నీకు నాకు పంచాయతీ మాట్లాడదాం, కానీ తెలంగాణ యొక్క గౌరవాన్ని కాపాడాలా లేదా? తెలంగాణ గౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణని అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్టు వ్యక్తి ఎవరన్నా? రేవంత్ రెడ్డి కదా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్నా? బీజేపీ కాంగ్రెస్ పార్టీ మద్దతు అన్నట్టే కదా. అంటే నువ్వు ఈ విధంగా ఎంకరేజ్ కోసం అంటే నువ్వు మద్దతు తెలియజేస్తున్నట్టుగా చోటాబాయ్ పడేబాయ్ అంటే ఉందిగా మీది. సీనన్న మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నా ఆగండి, నేను మాట్లాడుతున్నా. ఎట్లా ఎట్లా దొంగను పట్టుకుని నోటు దొంగను పట్టుకుని నువ్వు నెట్లేసుకొస్తే ఎట్లా బుధాన్ని ఎట్లా? మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి నవీన్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి. మేడం నేను ఏమంటున్నానంటే గతంలో కూడా ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీ తర్వాత ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని వీక్ చేయడానికి ఎమర్జెన్సీకి ముందు 39 సార్లు ఇందిరాగాంధీ గారు
356 ఆర్టికల్ తీసుకొచ్చి దాన్ని వీక్ చేసి రిటర్న్ రూల్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత 10 సార్లు 1966 నుంచి 1984 వరకు 49 సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రగొట్టే ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ ని. నేను కాంగ్రెస్ సబ్జెక్ట్ తెలవకపోతే ఎందుకంటే ఎదురు వాళ్ళకి ఇయ్యాలి. అదే తంతులో భాగంగానే ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోవచ్చుగా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు, అందుకోసమే వీక్ చేసే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఎవరంటే ఎమర్జెన్సీలో కూడా ప్రాథమిక హక్కులు కూడా కూని చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు, నేను అంటున్నా ఇందిరా ఫిరోజ్ ఖాన్ అంటున్నా, ఎందుకంటే ఇది వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా కూడా దానిలోనే ఒకసారి విహెచ్ గారు తిడతారు వాళ్ళనే, రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి జగ్గారెడ్డి గారు తిడతారు. కానీ ఏమంటారంటే మా పార్టీ మాది ఇది లోగుట్టు అంటారు. కానీ మేము తిట్టుకొని మేము కూడా ఏమంటున్నాం అంటే వాళ్ళ పార్టీలో తిట్టుకొని కొట్టుకొని వాళ్ళ ఇష్టం. కానీ ఈ ఎవరైతే చేరికలు ఉన్నాయో చేర్చుకున్నా పర్లేదు, కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు అనేది ఒక తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ వాళ్ళ ఎల్లు లేకుండా చేసి పోచవరం శ్రీరెడ్డి గారికి ఇస్తే ఆమోదించలేదు. అదే ఈటల రాజేందర్ గారు రాజీనామా పత్రం ఇవ్వగానే ఇమ్మీడియట్ గా ఎంతనే యాక్షన్ తీసుకొని రాజీనామాని ఇస్తే బై ఎలక్షన్ కినాం. మరి ఈ రోజు ఇంతమందిని తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు నిఘాసైన వ్యక్తి అయితే అందరితోని రేపటికల్లా రాజీనామాలు చేయించి ఉన్న మొత్తం టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీ ప్రాబ్లం కేవలం రాజీనామా చేయకుండా జాయిన్ అవుతున్నారు అంతేనా అండి? ప్రజాస్వామ్యంలో అదే కదండి, ఎవరైనా చేంజ్ చేసుకో. మా పార్టీకి వేస్తే ఎవరన్నా మాకు కూడా టచ్ లో ఉన్నారు, కానీ మేము రాజీనామాలు చేసి వస్తేనే తీసుకుంటాం అంటున్నాం. ఎందుకంటే మా నాయకుడు, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా మొన్న చెప్పారు, మీ టీవీ మాధ్యమాల ద్వారా చెప్పారు. ఏమంటారు, రాజీనామాలు చేస్తేనే మేము తీసుకుంటాం, అది మా సంస్కృతి, మా పార్టీది. మీరు చూశారు, మీరు కూడా వివిధ రాష్ట్రాలలో చూశారు. మేము రాజీనామా చేయదు, మేము తీసుకోకూడదు. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని మేము అంటున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనం డాక్టర్ అందు సత్యం గారు అనలిస్ట్ గారితో మాట్లాడదాం. అజెండా కూడా వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వాలను వీక్ చేయడం ఇందిరా శోభన్ గారు చేశారు గతంలో. ఓకేనండి, నవీన్ గారు ఒక్కసారి సత్యం గారితో కూడా మాట్లాడదాం. సత్యం గారు వింటున్నారు, అందరి కాన్వర్సేషన్ విన్నారు మీరు.